నెల రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలపై తెలుగుదేశం పార్టీ ఆందోళనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సీనియర్ మంత్రుల్ని చంద్రబాబు నాయుడు రంగంలోకి దింపినట్టు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులకు సీనియర్ మంత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారు క్లాస్ ఇప్పించినట్టుగా కూడా ప్రచారం నడుస్తోంది. మంత్రులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సీనియర్ ఎమ్మెల్యేలతో నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టుగా చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా అచ్చెన్నాయుడు ప్రసంగించినట్టుగా చెప్తూ ఉన్నారు. పల్లా శ్రీనివాస్ సరిగా కంట్రోల్ చేయలేకపోతున్నారు, పార్టీని కమాండ్ చేయలేకపోతున్నారు అని అనుకున్నారేమో కానీ ఈసారి అచ్చెన్నాయుడు ద్వారా ఒక గట్టి క్లాస్ ఇప్పించినట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు సీనియర్ నాయకులందరికీ దిశానిర్దేశం చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో మనం పడుతూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతోంది. దానికి రెచ్చిపోయి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీనివల్ల మొత్తం వ్యవహారం ప్రతికూలంగా ప్రచారం నడుస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి విపరీతంగా డ్యామేజ్ జరుగుతోంది అని సీనియర్ మంత్రులు కూడా ఆందోళన చెందినట్టుగా చెబుతున్నారు. ఇకపైన ఇలాంటి పనులు చేయవద్దని ఎమ్మెల్యేలు చాలా మంది సొంతంగా స్పందించడం లేదు. పార్టీ అధిష్టానం చూపితే ఏదో స్పందించడం, పార్టీ అధిష్టానం చెప్పింది అన్నట్టుగా స్పందిస్తున్నారు కానీ స్వచ్ఛందంగా వచ్చి పార్టీని డిఫెండ్ చేయడానికి ప్రయత్నించడం లేదు అని కూడా అచ్చెన్నాయుడు లాంటి సీనియర్ మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా చెబుతున్నారు. దాంతోపాటు రాప్తాడులో, అనంతపురం జిల్లా రాప్తాడులో ఎంఎస్ రాజు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చెప్పులతో కొడతాం రా చూసుకుందాం అంటూ సవాలు చేసి ఒక పెద్ద బీభత్సమైన వాతావరణాన్ని సృష్టించేశారు. ఈ వాతావరణం పైన కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. టెలికాన్ఫరెన్స్ లో నిమ్మల రామానాయుడు ఈ పరిస్థితి పైన కూడా ప్రతికూలంగానే స్పందించినట్టుగా ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు బనగానపల్లికి వెళ్ళి అక్కడ పట్టా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉంటే దాని మీద ఈరోజు ఎక్కడ ప్రచారం జరగలేదు. మొత్తం ఒక చిల్లర వ్యవహారం మీదే ప్రచారం నడిచింది ఈ రోజు అని ఉదాహరణగా ఈరోజు జరిగిన అంశాన్ని కూడా నిమ్మల రామానాయుడు ప్రస్తావించినట్టుగా చెప్తున్నారు. అంటే ఎంఎస్ రాజు సవాల్ చేయడం, దానికి వైసీపీ కూడా సిద్ధపడడం, వైసీపీ రాప్తాడు ఇన్ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా ఆ సవాల్ని స్వీకరించి ముందుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉదయం నుంచి కూడా రాప్తాల్లో ఏం జరుగుతుంది, దాడులు ప్రతి దాడులు జరుగుతాయి అన్నట్టుగా మొత్తం అటెన్షన్ అంతా, మీడియా అటెన్షన్ కూడా అటువైపు వెళ్ళిపోయేసరికి చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి పెద్దగా ప్రచారం లేదు, ఫోకస్ లేదు పబ్లిక్ లో అన్న ఆందోళన కూడా ఈరోజు సీనియర్ మంత్రులు వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతోంది, ఆ ట్రాప్ లేని పడద్దండి, మీడియా సమావేశాలు పెట్టి మీరు కూడా సై అంటే సై, నువ్వెంత అని మాట్లాడద్దు అని చెప్పినప్పటికీ కూడా ఆ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి మీరు ఇకపైన ఎప్పుడు కూడా, అంటే ఆల్రెడీ మొదలు పెట్టారు, బాగా గుర్తుపెట్టుకోండి మరోసారి, ఎక్కడే కానీ వైసీపీ అనే పదాన్ని వాడకూడదు, అతడి పేరు నాటి జగన్మోహన్ రెడ్డి పేరుని కూడా వాడడానికి వీల్లేదు, గొడ్డలి పార్టీ అంటూ సంబోధించాలి అని పిలుపునిచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. అంటే ఒక బ్రాండింగ్ వేయడం అన్నమాట. అంటే వైసీపీ అనకూడదు, జగన్ అనకూడదు, గొడ్డలి పార్టీ నాయకుడు అంటూ ఒక బ్రాండింగ్ వైసీపీ మీద వేయాలి అన్నది ఒక ప్రణాళికబద్ధంగా ఆర్గనైజ్డ్ గానే జరుగుతుంది అన్నది కూడా పల్లా శ్రీనివాస్ గారు చేసినట్టు చెప్తున్న వ్యాఖ్యలు బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా రెచ్చగొట్టి ఒక ప్రతిపక్షాన్ని గొడ్డలి పార్టీ, గొడ్డలి నాయకుడు, సైకో అంటే అవతల వాళ్ళు రెచ్చిపోకుండా మళ్ళా కౌంటర్ ఇవ్వకుండా ఎలా ఉంటారు? అంటే వీళ్ళే రెచ్చగొట్టడం, అవతల వాళ్ళు స్పందిస్తే వైసీపీ రెచ్చగొడుతోంది, ఆ ట్రాప్ వైసీపీనే డైవర్షన్ రాజకీయాలు పాల్పడుతుంది అని మళ్ళా ఎదురు దాడి చేస్తున్నట్టుగా కనపడుతుంది. అసలు ఈ రాష్ట్రంలో ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ సృష్టిస్తున్నారన్నది కూడా చూడాలి. సాయి కృష్ణ వ్యవహారం బయటకు వచ్చింది. సాయి కృష్ణ వ్యవహారం ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిందా? రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సృష్టించారు. క్రాంతి కుమార్కి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అది ఎవరి తప్పు? వైసీపీ తప్ప? కాదు కదా. భూ కబ్జాలకు సంబంధించి తిరుపతి జిల్లాలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఒక ఎమ్మెల్యే రిటైర్డ్ జడ్జిని ఇష్టానుసారం ఫోన్లో తిట్టడం, అక్కడ ప్రతిపక్షాలంతా దానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం చేయడం, 100 కోట్ల భూమిని కబ్జా చేస్తున్నారు, వృద్ధుల దగ్గర నుండి బలవంతంగా అధికారులతో కలిసి లాగేసుకుంటున్నారన్న ప్రచారం కూడా ఈ నెలలోనే జరిగింది పెద్ద ఎత్తున. మరి దానికి వైసీపీ కారణం ఎలా అవుతుంది? ఇప్పుడు లేటెస్ట్ గా రాప్తాడులో దానికి కూడా వైసీపీ కారణం కాదు కదా. ఎంఎస్ రాజు అనే వ్యక్తి చెప్పుతో కొడతా, ఇంటికి దూరి కొడతా అని ఒక ఆరోపణ చేస్తే ప్రతి ఆరోపణ చేయాలి కానీ ఎంత ఎక్స్ట్రీమ్ గా ఆయన మాట్లాడారు, దానికి అవతల వాళ్ళు కూడా అలాగే మాట్లాడారు. సో ఈ మొత్తం గందరగోళం అంతా సృష్టిస్తున్నది ఎవరు? మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీ చేస్తుంది అంటున్నారు. రావణ అంశం తెచ్చింది ఎవరు? అదే వైసీపీ వాళ్ళు తేలేదు కదా. ప్రభుత్వమే తెచ్చి వరుసగా కేసులు పెట్టి 4 స్టేషన్ల చుట్టూ తిప్పి తర్వాత ఉగ్రవాద నిరోధక చట్టాన్ని కూడా ప్రయోగించి పెద్ద ఎత్తున డిబేట్ నడిచేలా చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కదా. సో ఇవన్నీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ చేయాల్సినవన్నీ చేస్తూ, కానీ ఓవరాల్ గా అయితే ఈ నెల రోజుల్లో జరిగిన అంశాలు, ప్రచారం అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంది, ప్రభుత్వానికి విపరీతంగా డ్యామేజ్ చేసేలాగా ఉంది అన్నది ఈరోజు టెలికాన్ఫరెన్స్ లో ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ నాయకత్వమే అంగీకరిస్తున్నట్టుగా కూడా ఉంది.
ఈ రాష్ట్రంలో రాజకీయంగా సానుకూల పరిస్థితులు ఉండాలంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు గొడ్డలి పార్టీ అనే మాటను పక్కన పెట్టి సీనియర్ నాయకుడు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంకా ఆ పార్టీకి ఒక పేరు ఉంటుంది, వైసీపీ అనొచ్చు కదా, గొడ్డలి పార్టీ అనడం, సైకో అనడం, గొడ్డలి పార్టీ నాయకుడు ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే అవతల వాళ్ళు మాట్లాడి ఈ రాష్ట్రంలో అన్రెస్ట్ కాకుండా ఎలా ఉంటుంది? బీజం వేస్తున్నది చంద్రబాబు నాయుడు గారు కదా ఇలాంటి వాటలతో. సరే ఇంతగా రెచ్చగొడుతున్నా కూడా వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తెలుగుదేశం పార్టీని ఏమన్నా ఇంకో పేరు పెడుతున్నారా? తెలుగుదేశం పార్టీ నాయకులే అని అంటున్నారు కదా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు కదా, ఇంకో పేరు వాడటం లేదు కదా. అప్పుడప్పుడు ఇంకంతా కూల్ అవుతుంది అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావడం, మళ్ళా వైసీపీ నా కొడకల్లారా ఇక పైన చూసుకోండి మీ కథ తేలుస్తా అనే చెప్పడం. ఇంకా ఆ మాటలు అన్న తర్వాత మళ్ళీ వైసీపీ కౌంటర్ ఇవ్వకుండా ఎలా ఉంటుంది? అంటే ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి ఉద్రిక్త వాతావరణాన్ని పదే పదే రెచ్చగొడుతున్నారు. ఇలా రెచ్చగొట్టి దాన్ని మళ్ళీ వైసీపీ మీదకి తోయాలని చూస్తున్నారు. కానీ అది ఫలించడం లేదు. పబ్లిక్ లో జరుగుతున్న ఈ చర్చ అంతా తిరిగి ప్రభుత్వానికి ఎదురు కొడుతోంది అన్నది ఈ నెల రోజుల్లో గమనించినట్టుగా ఉన్నారు. అందుకే వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టినా మనం రెచ్చిపోకూడదు, నువ్వెంతంటే నువ్వెంత అని అనకూడదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు అధిష్టానం క్లాసులు ఇస్తోంది. కానీ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మారితే, పవన్ కళ్యాణ్ గారు మారితే ఇష్టానుసారం దూషించడాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వాళ్ళు మానుకుంటే ఆటోమేటిక్గా ఈ రాష్ట్రం కూల్గా ఉంటుంది.